హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులాస్ వరల్డ్. సో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో నేను సాంబార్ రెసిపీని ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను. మేము ప్రతిసారి సాంబార్ అనేది ఇలానే చేస్తాము. చాలా టేస్టీగా వస్తుంది. మీరు ఒకసారి నచ్చితే ట్రై చేయండి. సాంబార్ కోసం ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు అయితే వేయాలి. కందిపప్పుని బాగా 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులోకి వాటర్ వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి ప్రెషర్ కుక్కర్ని అయితే స్టవ్ మీద పెట్టుకొని పప్పునైతే ఉడకబెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండును అయితే నానబెట్టుకుందాము. చింతపండును అయితే నానవేసుకునేటప్పుడు కొద్దిగా ఫస్ట్ వాటర్ వేసి చింతపండు అయితే వాష్ చేసి ఆ వాటర్ పడేసిన తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసి చింతపండు అయితే నానబెట్టుకోండి. ఇప్పుడైతే మనం సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాము. నీట్గా వాష్ చేసుకున్న వెజిటేబుల్స్ని అయితే మనం కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని పక్కన పెడదాం. మనకి పప్పు అయితే ఉడికిపోయింది. పప్పు ఉడికిపోయిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి పప్పునైతే ముద్దకం తీసుకొని బాగా మెత్తగా చేసేయండి. పప్పు బాగా మెత్తగా అవ్వాలి. తర్వాత చింతపండుని కూడా కలిపేసుకుందాం. చింతపండు రసంలో ఏమన్నా చింతపండు తొక్కులు ఉన్నా కూడా తీసేసేద్దాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, తెల్లగడ్డ వేసేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఒకసారి అలా కలపండి. ఆనియన్స్ ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఒకసారి అలా కలపండి అంతే. తర్వాత ఈ ఆనియన్స్లోనే టమోటా కూడా వేసేయండి. టమోటా వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉంచండి. ఇలా టమోటా ఆనియన్స్ ఉడుకుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని 1 బై 1 దీంట్లో వేసేసిన తర్వాత పసుపు, కొంచెం కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం వెజిటేబుల్స్ అన్నిటిని మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయండి. అన్ని వెజిటేబుల్స్ అన్నీ కొంచెం కుక్ అవుతున్నాయి కదా, మరొకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్న చింతపండు రసం అయితే వేసేస్తాము. నేను చింతపండు రసంలో వాటర్ అయితే ఎక్కువ వేయడం వల్ల ఎక్స్ట్రా వాటర్ వేయటం లేదు. మీరు కావాల్సింటే ఎక్స్ట్రా వాటర్ అయితే వేసుకోండి. కొద్దిగా చింతపండు రసం వేసిన తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు మనం పప్పును కూడా వేసేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత మొత్తంగా ఒకసారి కలిపేసుకుందాం. సాంబార్ అయితే ఉడుకుతూ ఉంటుంది. ఇలా ఉడుకుతున్న సాంబార్లో మనం సాంబార్ పొడి అయితే వేసేసుకుందాము. నేనైతే బయట నుంచి తెచ్చిన సాంబార్ పొడే యూజ్ చేస్తున్నాను. మీరు ఇంట్లో నుంచి తయారు చేసుకున్న సాంబార్ పొడిని కూడా యూజ్ చేసుకోవచ్చు. సాంబార్ని అయితే కొంచెం చిక్కపడనివ్వండి. ఇప్పుడు కొత్తిమీర అయితే వేసేసుకొని సాంబార్ని అయితే కొద్దిగా ఉడకనివ్వండి. అంతేనండి, చాలా ఈజీ అండి. టేస్టీ అయిన సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇలానే చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.